భారత్ ఫ్యూచర్ సిటీ అని పిలువబడే గొప్ప ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాను నేను. ఫ్యూచర్ డెవలప్మెంట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ లాగా ఇక్కడ అంతా పెట్టడం జరిగింది. తెలంగాణ నెట్ జీరో సిటీ అనేది ఏంటంటే 4 విభాగాలుగా విభజించడం జరిగింది. హెల్త్ కేర్ ఒకటి, ఎంటర్టైన్మెంట్ ఒకటి, స్పోర్ట్స్ సంబంధించినవి, ఎడ్యుకేషన్ హబ్స్, R&D సెంటర్స్, కంపెనీస్, ఈ 4 కాంపోనెంట్ గా డివైడ్ చేసి దీన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. 30,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంది. మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయండి. భారత్ ఫ్యూచర్ సిటీ 4 సిటీ అని పెట్టుకున్న ప్రతి బోర్డు దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే వెరిఫై చేయండి, దానికి లీగల్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అలాంటి దగ్గర ఏదో బోర్డు పెట్టారు, హంగామా క్రియేట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేసేద్దాం అన్నట్టు పోకుండా ఖచ్చితంగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేయండి. వాళ్ళు ప్రీవియస్ చేస్తున్న ప్రాజెక్టులు డెవలప్ చేసా లేదా, చేస్తే వాళ్ళ హిస్టరీ ఎలా ఉంది, లీగల్ గా క్లియర్ టైటిల్ ఉందా, అలాంటి ప్లేస్ లో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ పొందగలుగుతారు. నెక్స్ట్ మీ పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలంటే ఫ్యూచర్ సిటీలోనే పెట్టుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ 10 to 20 years మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న లొకేషన్స్ లో వర్క్, లివ్, ప్లే అనే కాన్సెప్ట్ తోటి వెళ్తున్నది. ఎందుకంటే వర్క్ అంటే మనకి కంపెనీస్ వస్తున్నాయి, ఏఐసిటీస్ వస్తుంది, లీవ్ అంటే మనకి రెసిడెన్షియల్ జోన్స్ వస్తున్నాయి, ప్లే అంటే స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఇలాంటి ప్లేస్లలో ఇన్వెస్ట్ చేసుకోవడంలో తప్పు లేదు. జాగ్రత్తగా లొకేషన్స్ లో లీగల్ గా చెక్ చేసుకొని డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఏ డెవలప్మెంట్ చెక్ చేసుకొని విలువైన పెట్టుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.